పక్షుల గ్రామంలో ఈ మధ్య వాతావరణం చాలా వింతగా మారింది. పగలుపూట భయంకరమైన ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండ వేడికి ఇళ్లన్నీ ఓవెన్లాగా కాలిపోతున్నాయి. ఇక రాత్రిపూట చూస్తే అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాల వల్ల ఊరిలో కరెంటు ఉండడం లేదు. కరెంటు లేకపోవడంతో ఇంట్లో ఉన్న వేడికి పక్షులెవరూ కూడా కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు. ఉక్కపోత, దోమల బెడదతో అందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు మధ్యాహ్నం రచ్చబండ దగ్గర కూర్చుని పక్షులన్నీ ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నాయి. అబ్బా దేవుడా, ఈ ఎండలేంటి బాబోయ్! నా ఒంట్లో ఉన్న రక్తమంతా ఆవిరైపోతున్నట్లుంది. ఇంట్లో కూర్చుంటే ఫ్యాన్ గాలి కూడా వేడి వేడిగా వస్తుంది. రాత్రిపూట కరెంట్ ఉండడం లేదు. ఆ ఒక్కపోతికి నాకైతే పిచ్చెక్కిపోతుంది. చోటు చిలుక చెమటలు తుడుచుకుంటూ, నా పరిస్థితి కూడా అంతేనే తుని. పగలు ఎండకి పెంకులు కాలిపోతున్నాయి. కనీసం రాత్రిపూట చల్లబడుతుంది అనుకుంటే ఈ వానదేవుడు కరెంటు తీసేస్తున్నాడు. ఫ్యాన్ తిరగక కిటికీలు తెరిస్తే వాన నీళ్లు లోపలికొచ్చి నాకైతే రాత్రంతా నిద్ర పట్టడం లేదు. కళ్ళు మండిపోతున్నాయి. చిచ్చుకాకి నీరసంగా, అవును చోటు, నిన్న రాత్రి ఆ ఒక్క పూతకి మా చిన్నగాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత విసిరినా వాడికి చెమట్లు ఆగలేదు. ఈ వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందో, మనకెప్పుడు ప్రశాంతమైన నిద్ర దొరుకుతుందో ఏమో. అదే సమయంలో దూరంగా చెట్టు కింద కూర్చుని బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్ను కాకి కూడా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. బన్ను చిలుక విసుగ్గా, అరే చిన్నగా, బుజ్జే, ఈ ఇంట్లో పడుకోవడం నా వల్ల కావడం లేదురా. ఫ్యాన్ లేదు, గాలి లేదు. దోమలేమో కొట్టి కొట్టి నా రక్తమంతా తాగేస్తున్నాయి. ఈ రోజు నేను ఖచ్చితంగా ఇంట్లో పడుకోను. మరి ఇంట్లో పడుకోకపోతే ఎక్కడ పడుకుంటావురా పనుక? రోడ్డు మీద పడుకుంటావా ఏంటి? మనకందరికి ఒకటే కష్టంగా ఉంది. ఏవో 2 నెలలు ఈ ఎండలు వానలు భరించక తప్పదు. అవునురా బన్ను, మా అమ్మ కూడా రాత్రంతా విసనకర్రతో విసురుతూనే ఉంది. ఈ కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియడం లేదు. బన్ను చిలుక ఉత్సాహంగా, అందుకే నాకు అద్భుతమైన ఐడియా వచ్చిందిరా. మనం రాత్రిపూట ఇంట్లో పడుకునే బదులు మనం మేడ మీద పడుకుందాం. అక్కడైతే చుట్టూ గాలి భలే వస్తుంది. ఫ్యాన్ తో పనే లేదు. హాయిగా ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ పడుకోవచ్చు. ఈ రోజు రాత్రికి మనం ముగ్గురం మేడ మీద పడుకుందాం. ఏమంటారు? బుజ్జి పిచ్చుక కంగారుగా, మేడ మీదన వద్దురా బాబు. పగలు పడిన ఎండకి ఆ మేడంటే కాలిపోయి ఉంటుంది. పైగా రాత్రిపూట అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. వానొస్తే మనం పడుకునే బట్టలు, దుప్పట్లు అన్ని తడిచిపోతాయి. ఆ వానలో తడిస్తే మనకి జ్వరాలు వస్తాయి. మా అమ్మ నన్ను అస్సలు ఒప్పుకోదు. అవును బన్ను, బుజ్జి చెప్పింది కరెక్ట్. వానొస్తే మేడ మీద నుండి కిందకి పరిగెత్తడం చాలా కష్టం. వాన పడకపోతే పర్లేదు కానీ ఈ మధ్య రోజు పడుతుంది కదా, నేను కూడా రాను. బన్ను చిలుక బలవంతం చేస్తూ, అరే, మీరెందుకంత భయపడతారు? రోజు వాన పడుతుంది కాబట్టి ఈ రోజు పడదులే. ఒకవేళ వానొస్తే దుప్పట్లు తీసుకొని కిందకి పరిగెత్తుదాం. అందులో ఏముంది? ఇంట్లో ఆ ఉక్కపోతలో ఉడికిపోవడం కంటే మేడ మీద ఆ చల్లటి గాలిలో పడుకోవడం ఎంతో నయం రా. ప్లీజ్ రా, నా కోసం ఒప్పుకోండి. ఒకే ఒక్కరోజు ట్రై చేద్దాం రా. చిన్నుకాకి ఆలోచిస్తూ, సరేలే, నువ్వు అంతలో చెబుతున్నావు కదా, నేను మా అమ్మని అడుగుతాను. ఆ ఇంట్లో ఉడుకుతూ పడుకోవడం నా వల్ల కూడా కావడం లేదు. సరేనా పండుగ, నేను కూడా మా అమ్మని ఒప్పించడానికి ట్రై చేస్తాను. కానీ మా అమ్మ ఒప్పుకుంటుందో లేదో నాకు నమ్మకం లేదు. అలా ముగ్గురు ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లి తమ తల్లులను ఒప్పించే పనిలో పడతారు. బుజ్జి పిచ్చుక నేరుగా తుని దగ్గరికి వెళ్తుంది. అమ్మా, అమ్మా, నాకు ఈరోజు ఇంట్లో పడుకోవడం ఇష్టం లేదమ్మా. నేను పన్ను చిన్ను ఈరోజు మేడ మీద పడుకుంటాం. ప్లీజ్ అమ్మా. తుని పిచ్చుక కోపంగా, ఏంటి, మేడ మీద పడుకుంటావా? నీకేమైనా పిచ్చా బుజ్జి? రాత్రిపూట కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఆ వానకి తడిస్తే నీకు జ్వరం వస్తుంది. హాస్పిటల్ చుట్టూ తిరగాలి. అస్సలు కుదరదు. ఇంట్లోనే పడుకో. బుజ్జి పిచ్చుక ఏడుపు మొహం పెట్టి, ప్లీజ్ అమ్మా. నిన్న రాత్రి కరెంట్ లేక నేను ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదమ్మా. ఒక పొద్దుకి చచ్చిపోయేలా ఉన్నాను. మేడ మీద అయితే చల్లటి గాలి వస్తుంది. వానొస్తే వెంటనే కిందకొచ్చేస్తాను. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క రోజుకి పర్మిషన్ ఇవ్వు. తుని పిచ్చుక విసుక్కుంటూ, నా మాట వినవే తల్లి. అర్ధరాత్రి వానొస్తే బట్టలు మంచాలు అన్నీ తడిచిపోతాయి.
పైగా గాలికి ఎగిరిపోయే ప్రమాదం కూడా ఉంది. వద్దు బుజ్జి. బుజ్జి పిచ్చుక మొండకేస్తూ, నేను విననమ్మా. పన్ను చిన్న వాళ్ళ అమ్మలు ఒప్పుకున్నారంట. నేను ఒక్కదాన్ని కింద పడుకోను. వానొస్తే ఖచ్చితంగా కిందకొచ్చేస్తాను కదమ్మా. ప్రామిస్. తుని పిచ్చుక పిల్లల గోల తట్టుకోలేక, సరే సరే సరే, అబ్బబ్బబ్బా, నీతో నాకు పెద్ద తలనొప్పొచ్చి పడింది. సరే ఏడు, వెళ్ళి పడుకో. కానీ వాన చిరుకు పడగానే కిందకొచ్చేయాలి, అర్థమైందా? అలా బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు తమ తల్లులను ఒప్పించి ఆ రాత్రికి మేడ మీద మంచాలేసుకుని పడుకోవడానికని సిద్ధపడతారు. రాత్రి 10 గంటల సమయానికి ముగ్గురు తమ మంచాలు దుప్పట్లతో మేడ మీదకి చేరుకుంటారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తుంటాయి. సన్నగా చల్లగా గాలి వీస్తూ ఉంటుంది. బన్ను చిలుక మంచం మీద హాయిగా పడుకొని, అబ్బా, చూసారా ఎంత చల్లగా ఉందో గాలి. అసలు ఏసీ కూడా దీని ముందు పనికిరాదు. ఇంట్లో పడుకుంటే ఈ పాటికి చెమటలతో స్నానం చేసేవాళ్ళం. నా ఐడియా సూపర్ కదా. అవును బన్ను, నిజంగానే చాలా హాయిగా ఉంది. కరెంటు పోయినా మనకి ఎలాంటి టెన్షన్ లేదు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గాలి బాగానే ఉంది కానీ నాకెందుకో ఆకాశం చూస్తుంటే భయంగా ఉందిరా. నక్షత్రాలు మెల్లిగా మబ్బులు తాకుతున్నాయి. వానొస్తుంటేమోనన్న భయంగా ఉంది. అరే, ఏం రాదులే బుజ్జి, నువ్వు మరీ ప్రతిదానికి భయపడతావు. హాయిగా కళ్ళు మూసుకొని పడుకో. నేను గ్యారంటీ ఈ రోజు వాన రాదు. ముగ్గురు ఆ చల్లటి గాలికి అరగంటలో గాఢ నిద్రలోకి జారుకుంటారు. రాత్రి 1 గంట అవుతుంది. అకస్మాత్తుగా వాతావరణం మారుతుంది. బలమైన ఈదురుగాలులు వేయడం మొదలవుతుంది. ఆకాశమంతా దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుంటుంది. బన్ను చిలుకకు చలికి మెలకు వస్తుంది. బన్ను చిలుక కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూస్తూ తనలో తాను, అరరే, ఆకాశమంతా నల్లగా అయిపోయింది. గాలి కూడా గట్టిగా వీస్తుంది. వానొచ్చేలా ఉంది. కానీ ఇప్పుడు లేచి మంచాలు తీసుకుని కిందకెళ్లాలంటే చాలా బద్ధకంగా ఉంది. నా నిద్ర పాడవుతుంది. ఏమోలే, ఈ మబ్బులకి వాన పడదులే. కప్పుకోవడానికి 2 దుప్పట్లున్నాయి కదా, నాకేం కాదు. బన్ను చిలుక ఆ మబ్బులను నిర్లక్ష్యం చేసి దుప్పటి ముఖం మీద కప్పుకొని మళ్లీ నిద్రపోతాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలవుతుంది. వర్షపు చినుకులు ముఖం మీద పడగానే బుజ్జి, చిన్ను ఉలిక్కిపడి లేస్తారు. బుజ్జి పిచ్చుక కంగారుగా అరుస్తూ, అమ్మో వాన! చిన్ను, మన్ను, లేవండ్రా, పెద్ద వాన వచ్చేసింది. బట్టలన్నీ తడిచిపోతాయి. త్వరగా లేవండి. చిన్నుకాకి మంచం మీద నుండి గబగబా లేచి దుప్పటి తీసుకుంటూ, బాబోయ్, ఎంత పెద్ద వాన రాయది! నేను ముందు చెప్పాను వానొస్తుందని. వచ్చే త్వరగా దుప్పట్లు దిండ్లు పట్టుకుని కిందకు పరుగెత్తు. అరే పనుక, లేవరా, వాన పడుతుందిరా. మంచం తడిచిపోతుంది. త్వరగా కిందకి రా. బన్ను చిలుక దుప్పటి లోపల నుండి అరుస్తూ, నేను రాను పోండి. నాకెప్పుడే లేవడం చాలా బద్ధకంగా ఉంది. నేను ఈ దుప్పటి లోపలే పడుకుంటాను. నాకేం కాదు, మీరే వెళ్ళండి. చిన్నుకాకి కోపంగా, నీకేమైనా పిచ్చారా పండుగ? వానలో పడుకుంటే రేపు ఉదయానికి నీకు వణుకుడు జ్వరం వస్తుంది. వండికాయ కూడా త్వరగా రా. నేను రానంటున్నాను కదా, మీరు వెళ్ళండి బాబు. నన్ను విసిగించకండి. నా దుప్పటి మందంగా ఉంది. నీళ్లు లోపలికి రావులే. వీడు వినేలా లేట్రా చిన్నగా. వాన పెరిగిపోతుంది. మనం వెళ్ళిపోతాం కదా. బుజ్జి, చిన్ను తమ వస్తువులు తీసుకుని గబగబా కిందకి పరిగెడతారు. బన్ను మాత్రం మొండిగా మేడ మీద దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. కాని 10 నిమిషాల్లోనే ఆ భారీ వర్షానికి దుప్పటి మొత్తం తడిసిపోయి నీళ్లు బన్ను ఒంటికి తగులుతాయి. మంచం కూడా పూర్తిగా నానిపోతుంది. బన్ను చలికి వణికిపోవడం మొదలు పెడతాడు. అయినా సరే బద్ధకంతో కిందకు వెళ్ళడు. రాత్రంతా వానలో తడిసి చలికి ముడుచుకుని నరకం అనుభవిస్తాడు. ఇక ఉదయం అవుతుంది. వర్షం పూర్తిగా ఆగిపోతుంది. చోటు చిలుక నిద్రలేచి మేడ మీదకు వస్తుంది. అక్కడ మంచం మీద తడిసిన దుప్పట్లో వణుకుతూ ముడుచుకుని పడుకున్న బన్నుని చూసి ఆమెకు విపరీతమైన కోపం వస్తుంది. చోటు చిలుక దుప్పటి లాగేస్తూ గట్టిగా అరుస్తూ, ఒరేయ్ సన్నాసి, నిన్న రాత్రి వాన పడినప్పుడు కిందకి రావాలని నీకు బుద్ధి లేదా? బుజ్జి, చిన్ను వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు మాత్రం ఈ వర్షంలో తడుచుకుంటూ రాత్రంతా ఇక్కడే ఉన్నావా? బన్ను చిలుక వణుకుతూ జ్వరంతో, అమ్మా, నాకు బద్ధకంగా ఉండి కిందకి రాలేదమ్మా. ఇప్పుడు చూస్తే నాకు విపరీతమైన చలిగా ఉంది. తలంతా నొప్పులు పుడుతుంది. చోటు చిలుక తల మీద మొట్టికాయ వేస్తూ, నీకు చలిగా ఉండక ఇంకేమవుతుందిరా? వానలో పడుకుంటే జ్వరం రాదా? ఎంత చెప్పినా వినవు. నీ బద్ధకానికి మందు లేదు. పద కిందకి. ముందు వేడి నీళ్లతో స్నానం చేసి టాబ్లెట్లు వేసుకో. ఆ రోజంతా బన్ను జ్వరంతో రొంపతో బాధపడతాడు.
సాయంత్రానికి కాస్త కోలుకుంటాడు. ఆ రాత్రికి బన్ను ఇంటి లోపలే పడుకోవాల్సొస్తుంది. ఇంట్లో కరెంటుండదు. విపరీతమైన వేడి, ఉక్కపోత, దోమల బెడద. ఆ వేడికి బన్నుకి అస్సలు నిద్ర పట్టదు. బన్ను చిలుక మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ, అబ్బా, ఈ ఒక్క బతుక నేను చచ్చిపోయేలా ఉన్నాను. నిన్న రాత్రి ఆ వానలో పడుకున్నాను కాబట్టి నాకు ఈ రోజు ఇంట్లో పడుకునే కర్మ పట్టింది. మేడ మీద పడుకుంటే వాన, కింద పడుకుంటే ఒక్కపోత. ఇలాగైతే నేను బ్రతకలేను. నేను ఏదైనా ప్లాన్ వేయాలి. వానొచ్చినా సరే నేను మేడ మీద పడుకోవాలి. ఇక మరుసటి రోజు ఉదయం బన్ను, పుచ్చి, చిన్ను మళ్ళీ కలుసుకుంటారు. అరే బుజ్జి, చిన్న, ఈ రోజు రాత్రి కూడా మనం మేడ మీద పడుకుందాంరా. నిన్న రాత్రి ఇంట్లో పడుకొని ఆ ఒక్క పొట్టుకి నా ప్రాణం పోయినంత పని అయింది. మేడ మీద చాలా బెటర్ రా. బుజ్జి పిచ్చుక కోపంగా, నోర్ముయ్య పండుగ. మేడ మీద పడుకొని మొన్న రాత్రి మనం ఎంత కష్టపడ్డామో గుర్తుంది కదా. నిద్ర మత్తులో ఆ మంచాలు మోసుకుని కిందకి పరిగెత్తడం నా వల్ల కాదు. అవునరా, నువ్వైతే మొండిగా అక్కడే పడుకొని జ్వరం తెచ్చుకున్నావు. మేం మళ్ళీ ఆ రిస్క్ చేయలేము. రోజు రాత్రి వాన పడుతూనే ఉంది. మేం రాము. బన్ను చిలుక ప్రతిమలాడుతూ, ప్లీజ్ రా, ఈసారి నేను ఒక సూపర్ ప్లాన్ వేశాను. ఎంత పెద్ద కొండపొట్ట వర్షం వచ్చినా సరే ఒక్క చుక్క నీరు కూడా మన మీద పడదు. మనం కిందకి పెరగత్తాల్సిన పనే లేదు. హాయిగా ఆ చల్లటి గాలికి మేడ మీద నిద్రపోవచ్చు. నా మీద నమ్మకం ఉంచండిరా. బుజ్జి పిచ్చుక సందేహంగా, నీ మీద నమ్మకమా? వానొస్తే మన మీద నీళ్లు పడకుండా ఆపడానికి నువ్వేమైనా మేడ మీద పందిరేస్తున్నావా ఏంటి? అదెలా సాధ్యం రా? అది నా సీక్రెట్ ప్లాన్. మీరు మంచాలు తీసుకొని ఈ రోజు రాత్రికి రెడీగా ఉండండి. వాన పడితే మన మీద పడకుండా నేను చూసుకుంటాను. ఇది నా బాధ్యత. ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి నా మాట వినండి. బుజ్జి, చిన్ను వాడి మొండితనం తట్టుకోలేక, ఆ ఇంట్లో ఉక్కపోత భరించలేక సరేనని ఒప్పుకో. ఆ రాత్రి 10 గంటలకు మళ్ళీ ముగ్గురు మేడ మీద మంచాలు వేసుకుని పడుకుంటారు. చిన్నుకాకి భయంగా ఆకాశం వైపు చూస్తూ, ఒరే బన్ను, నాకు చాలా భయంగా ఉందిరా. ఈ రోజు కూడా ఖచ్చితంగా వాన పడేలా ఉంది. నువ్వేదో ప్లాన్ అన్నావు కదా, ఏంటది? బన్ను చిలుక నవ్వుతూ, అరే కంగారు పడుకురా చిన్నగా, వాన పడనివ్వు. అప్పుడు చూద్దావు గాని నా ప్లాన్ ఏంటో. మీరైతే హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోండి. నాకు నిద్ర పట్టడం లేదు. నేను మెలకువగానే ఉంటాను. ఆ చల్లటి గాలికి బుజ్జి, చిన్ను హాయిగా నిద్రపోతారు. కాని బన్ను మాత్రం తన సీక్రెట్ ప్లాన్ కోసం మెలకువగానే ఉంటాడు. తెల్లవారుజామున 5 గంటల సమయం అవుతుంది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో నిండిపోతుంది. గాలి వేగం పెరుగుతుంది. బన్ను చిలుక ఆకాశాన్ని చూసి, అమ్మా, వానొచ్చేలా ఉంది. ఇదే కరెక్ట్ టైం. నా ప్లాన్ అమలు చేయాలి. ఇక బన్ను వెంటనే లేచి కిందకు వెళ్లి తాను ముందే దాచిపెట్టిన 3 పెద్ద పెద్ద గొడుగులను తీసుకొనొస్తాడు. ఆ గొడుగులు మామూలువి కావు. మార్కెట్లో బండ్ల మీద పెట్టుకునేంత పెద్ద సైజు గొడుగులు. బన్ను చాలా జాగ్రత్తగా నిద్రపోతున్న బుజ్జి, చిన్నుల మంచాలకు ఉన్న కోళ్లకు ఆ పెద్ద గొడుగులను గట్టిగా తాడుతో కడతాడు. తన మంచానికి కూడా ఒక పెద్ద గొడుగును కట్టుకుంటాడు. గొడుగులు మంచం మొత్తాన్ని కవర్ చేసేలా సెట్ చేస్తాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత భయంకరమైన వర్షం మొదలవుతుంది. ఆ వాన శబ్దానికి బుజ్జి పిచ్చుక ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. బుజ్జి పిచ్చుక కంగారుగా అరుస్తూ, అమ్మో వాన! చిన్ను, బన్ను, లేవండ్రా, పెద్ద వాన పడుతోంది. కాని బుజ్జి లేచి చూసేసరికి చుట్టూ కుండపోత వర్షం పడుతున్నా తన మీద ఒక్క చుక్క నీరు కూడా పడడం లేదు. తను పైకి చూసేసరికి తన మంచం పైన ఒక పెద్ద గొడుగు కట్టుంటుంది. వర్షం నీళ్ళని ఆ గొడుగు మీద పడి పక్కకు జారిపోతుంది. బుజ్జికి ఏమీ అర్థం కాదు. పక్కనే ఉన్న చిన్న మంచం మీద కూడా గొడుగుంటుంది. వాడు హాయిగా నిద్రపోతూ ఉంటాడు. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, అరే, ఈ గొడుగులేంటి నా మంచానికి ఎవరు కట్టారు? వాన పడుతున్నా సరే నాకొక్క చుక్క తగలడం లేదు. అరే చిన్ను, లేవరా. చిన్ను కాకి కళ్ళు నిలుపుకుంటూ లేచి, ఏంటో బుజ్జి, ఒరే వాన పడుతుంది కానీ మనకేం కావట్లేదేమిటి? నా మంచం పైన ఈ గొడుగేంటి? అప్పుడే పక్క మంచం మీద నుండి బన్ను నవ్వుకుంటూ, ఎలా ఉందిరా నా ఐడియా? నేను చెప్పానా లేదా? ఎంత పెద్ద వాన వచ్చినా మీ మీద ఒక్క చుక్క పడకుండా చూసుకుంటానని. ఈ పెద్ద గొడుగులను మంచానికి కడితే వాన నీళ్లు మన మీద పడవు. మనం కిందకి పరిగెత్తాల్సిన పనే లేదు. బుజ్జి పిచ్చుక సంతోషంతో గంతలేస్తూ, వావ్ కనుక నువ్వు నిజంగా చాలా చాలా తెలివైన వాడివిరా. అసలు నీ బుర్రకి ఐడియా ఎలా వచ్చిందిరా? ఈ గొడుగుల వల్ల వాన మనకి తగలడం లేదు. పైగా ఆ వాన వల్ల వచ్చే చల్లటి గాలి భలే హాయిగా
అవునరా బన్ను, నువ్వు నిజంగా జీనియస్ విరా. కింద ఇంట్లో ఒక పొదిక చచ్చే బదులు ఇలా మంచాలకు గొడుగులు కట్టుకుని మేడ మీద పడుకోవడం బెస్ట్ ఐడియా. నీ వల్లే మనకి ఈ రోజు ప్రశాంతమైన నిద్ర దొరికింది. బన్ను చిలుక నవ్వుతూ థ్యాంక్ యూ రా. ఇంకా టెన్షన్ లేకుండా హాయిగా పడుకోండి. అలా ముగ్గురు ఆ పెద్ద గొడుగుల కింద కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఆ చల్లటి గాలికి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. ఉదయం 7 గంటలకు వర్షం తగ్గుతుంది. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ముగ్గురు తమ పిల్లలు రాత్రి వానలో ఏమైపోయారోమోనని కంగారుగా మేడ మీదకు పరిగెత్తుకుంటూ వస్తారు. తుని పిచ్చుక కంగారుగా, బుజ్జి, ఏమైంది? రాత్రంతా వర్షం పడింది, మీరంతా తడిసిపోయారా? కాని వాళ్ళు మేడ మీదకు రాగానే ఆ పిల్లల ముగ్గురు పెద్ద గొడుగుల కింద పొడిగా ఎంతో ప్రశాంతంగా నిద్రపోవడం చూసి ఆశ్చర్యపోతారు. చోటు చిలుక షాక్ అయ్యి, అరే, ఈ పిల్లలు ఎంత తెలివిగా ఆలోచించారే! మంచాలకు పెద్ద గొడుగులు కట్టుకుని పడుకున్నారు. వీళ్ళకు ఒక్క చుక్క వాన కూడా తగలేదు. చిచ్చుకాకి నవ్వుతూ, అవును చోట, మనమేమో రాత్రంతా ఇంట్లో ఒక్క పొదకి కళ్ళు తెరిచే ఉన్నాము. ఈ పిల్లలు మాత్రం ఈ వాన చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ హాయిగా నిద్రపోయారు. పన్నుకడి ఐడియా భలే వర్కౌట్ అయ్యింది. అవును చిచ్చు, ఈ రోజు రాత్రి నుండి మనం కూడా ఇంట్లో పడుకునేదే లేదు. మనం కూడా ఇలాగే పెద్ద గొడుగులు తెచ్చుకుని మంచాలకు కట్టుకుని మేడ మీదే పడుకుందాం. అప్పుడు కరెంటు పోయినా మనకి ఉక్కపోత బాధే ఉండదు. వానొచ్చినా తడిసిపోతామన్న భయం కూడా ఉండదు. ఆ తల్లులు ముగ్గురు పిల్లల తెలివితేటల్ని చూసి ఎంతో ఆనందిస్తారు. ఆ రోజు నుండి ఊరిలోని పక్షులన్నీ బన్ను చిలుక వేసిన ఈ గొడుగుల ప్లాన్ ని ఫాలో అవుతాయి. రాత్రిపూట మేడ మీద మంచాలకు గొడుగులు కట్టుకొని వర్షం వచ్చినా సరే భయపడకుండా ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఎంతో ప్రశాంతంగా హాయిగా నిద్రపోవడం మొదలు పెడతాయి. ఒక చిన్న కష్టానికి బన్ను ఆలోచించిన ఈ ఉపాయం అందరి నిద్రలేమి సమస్యను దూరం చేసింది. పూరీ వ్యాపారం. పక్షుల గ్రామంలో ప్రశాంతమైన ఉదయం. ఆ రోజు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షా ఫలితాలు వచ్చే రోజు కావడంతో ఊరి రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ముగ్గురు తమ పిల్లల గురించి చాలా గర్వంగా గొప్పలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ముఖాల్లో ఒకటే ఉత్కంఠ. తుని పిచ్చుక చాలా గర్వంగా, చూసావా చోటు, ఈ రోజు మన పిల్లల డిగ్రీ ఫలితాలు వస్తున్నాయి. నాకైతే ఎలాంటి టెన్షన్ లేదు. నా కూతురు పుచ్చి చదువుల తల్లి. పొద్దున్నే 4 గంటలకే లేచి చదువుకునేది. రాత్రి 12 గంటల దాకా ఆ పుస్తకాలతోనే కుస్తీ పట్టేది. ఈసారి డిగ్రీలో మా అమ్మాయి ఊరు ఫస్ట్ వస్తుంది. చూస్తూ ఉండు. ఆ తర్వాత దాన్ని సిటీకి పంపించి ఏదైనా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల జీతం వచ్చే ఉద్యోగం చేపిస్తాను. చోటు చిలుక నవ్వుతూ కాలర్ ఎగరేస్తూ, నీ కూతురు చదువుల తల్లైతే నా కొడుకు బన్ను చదువుల తండ్రితోని. నువ్వు చూడలేదు కానీ పరీక్షల సమయంలో నా కొడుకు నిద్రపోయిందే లేదో తెలుసా? వాడి గదిలో రాత్రంతా లైట్ వెలుగుతూనే ఉండేది. నేను వాడు కష్టపడి చదువుకుంటున్నాడు కదా అని రాత్రికి రాత్రి వెళ్లి వేడివేడిగా పాలు కాచి ఇచ్చేదాన్ని. మా వాడికి అన్ని డిస్టింక్షన్లు మార్కులొస్తాయి. డిగ్రీ అవ్వగానే వాడికి ఒక సూట్ కొనిపెడతాను. ఆ సూట్ వేసుకుని బన్నుగాడు సిటీలో ఆఫీస్కి వెళ్తుంటే అబ్బా, ఆ రాజసం మామూలుగా ఉండదు. చిచ్చుకాకి తల ఊపుతూ, ఏంటే మీరిద్దరూ అలా మీ పిల్లల గురించే డబ్బా కొట్టుకుంటున్నారు? మా వాడు చిన్నుగాడు ఏం తక్కువ తిన్నాడేమిటి? వాడు చదివిన చదవకే అసలు ఈ ఊర్లో ఎవరో సాటే రారు. వాడికి ఈ డిగ్రీ ఏముంది, చాలా సింపుల్ గా పాస్ అయిపోతాడు. వాడికి ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పోస్ట్ వస్తుంది. మీ పిల్లలు మా వాడి కింద పని చేయాల్సిందే. అలా తల్లులు ముగ్గురు ఇలా గొడవ పడుతూ గొప్పలు చెప్పుకుంటూ ఉండగా బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకొస్తారు. బుజ్జి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆమె ముఖం చాలా సీరియస్ గా ఉంటుంది. తుని పిచ్చుక ఆతృతగా ముందుకు వెళ్లి, బుజ్జి, వచ్చేసిందా తల్లి రిజల్ట్? ఏమైంది? సర్వర్ బిజీగా ఉందా లేక ఓపెన్ అయిందా? త్వరగా చూసి చెప్పవే, నా గుండె కొట్టుకుంటోంది. చోటు చిలుక కంగారుగా బన్ను భుజం పట్టుకొని, అవును బుజ్జి, త్వరగా చూడు. ముందు మా బన్నుగాడి నెంబర్ కొట్టి చూడు. వాడికి స్టేట్ ఫస్ట్ ఏమైనా వచ్చిందేమో చూడు. బుజ్జి పిచ్చుక మొబైల్ స్క్రీన్ చూస్తూ సీరియస్ గా, అమ్మా, చోటు ఆంటీ, ఒక్క నిమిషం ఆగండి. సైట్ ఓపెన్ అయ్యింది. ముందు మన చిన్ను హాల్ టికెట్ నెంబర్ కొట్టున్నాను అంటూ కీబోర్డు మీద టైప్ చేస్తూ, అరే చిన్నుకా, నువ్వు నువ్వు చిచ్చుకాకి భయంతో వణుకుతూ, ఏమైంది బుజ్జి, అలా గ్యాప్ ఇస్తున్నావేమిటి? ఫెయిల్ అయ్యాడా ఏంటి నా కొడుకు? అయ్యో దేవుడా! బుజ్జి పిచ్చుక ఒక్కసారిగా నవ్వుతూ, అరే చిన్ను, నువ్వు పాస్ అయ్యావురా. ఏకంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కంగ్రాట్స్ రా.
పిచ్చుకాకి ఆనందంతో గట్టిగా అరుస్తూ ఎగిరి గంతేస్తూ అయ్యా నా కొడుకు పాస్ అయ్యాడు. విన్నారా? నా కొడుకు ఫస్ట్ క్లాస్. ఒరేయ్ చిన్నగా, నా పరువు నిలబెట్టావురా తండ్రి. నేను రేపే గుడికి వెళ్ళి దేవుడికి టంకాయ కొడతాను. ఇక బుజ్జి పిచ్చుక మళ్ళీ మొబైల్ చూస్తూ ఇప్పుడు నా రిజల్ట్స్ చూసుకుంటున్నాను. నా నెంబర్ ఎంటర్ చేశాను. ఓ మై గాడ్, అమ్మా నేను కూడా పాస్ అయ్యానమ్మా. నాకు అన్ని సబ్జెక్ట్స్ లోనూ హైయెస్ట్ గ్రేడ్స్ వచ్చాయి. నేను డిస్టింక్షన్ లోని పాస్ అయ్యాను. తొని పిచ్చుక బుజ్జిని గట్టిగా కౌగిలించుకొని ఆనంద బాష్పాలతో నా బంగారు తల్లి, నా కష్టం ఊరికే పోలేదు బుజ్జి. నా కూతురు ఊరికి ఫస్ట్ వచ్చింది. నిన్ను సిటీకి పంపిస్తాను తల్లి. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేస్తాను. ఇక చోటు చిలుక చాలా ఆతృతగా కోపంగా మీ ఆనందాలు కాసేపు ఆపండి. బుజ్జి, ఇప్పుడు మా పండుగడి రిజల్ట్ చూడు. నా కొడుకు మార్కులు చూస్తే మీరు ఆశ్చర్యపోవాలి. త్వరగా వాడి నెంబర్ ఎంటర్ చెయ్యి. బుజ్జి పిచ్చుక బన్ను నెంబర్ ఎంటర్ చేస్తూ మొబైల్ స్క్రీన్ వంక చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె ముఖంలో ఆనందం మాయమైపోయి కళ్ళు పెద్దవవుతాయి. అరే పనుక, నువ్వు ఏంట్రా ఇది? చోటు చిలుక కంగారుగా ఏంటి బుజ్జి, మా వాడికి కూడా డిస్టింక్షన్ వచ్చిందా? అన్ని సబ్జెక్ట్స్ లలో ఫుల్ మార్కులా? చెప్పు బుజ్జి. బుజ్జి పిచ్చుక చాలా బాధగా భయపడుతూ చోటు ఆంటీ, అది పనుకాడు డిస్టింక్షన్ కాదాంటీ. అసలు వాడు నిజంగానే ఫెయిల్ అయ్యాడాంటీ. ఒక్కటి కాదు, ఏకంగా 4 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. చోటు చిలుక ఒక్కసారిగా గుండాగినంత పనై తల పట్టుకుని ఏమిటి ఫెయిలా? నా కొడుకు ఫెయిల్ అయ్యాడా? 4 సబ్జెక్టులా? దేవుడా, ఏమిటి బుజ్జి నువ్వు అనేది? సరిగ్గా చూడు, నా కొడుకు రాత్రంతా లైట్ వేసుకుని చదివేవాడే. వాడు ఫెయిల్ అవ్వడం ఏమిటి? నువ్వు వేరే వాళ్ళ నెంబర్ కొట్టుంటావు. మళ్ళీ చెక్ చెయ్యి. బన్ను చిలుక తలదించుకుని బాధగా లేదమ్మా, బుజ్జి చెప్పింది నిజమే. నేను ఫెయిల్ అయ్యాను. నాకు ముందే తెలుసు నేను పాస్ అవ్వనని. నన్ను క్షమించమ్మా. చోటు చిలుక అవమానంతో కోపంతో ఊగిపోతూ సిగ్గులేని విధవా, నోరు ముయ్యరా. ఊరిలో అందరి ముందు నా పరువు తీసావు కదరా. నా కడుపున పుట్టిన చెత్తవి నువ్వు. ఇంటికి నడు, నీ పని చెబుతాను ఈ రోజు. చోటు చిలుక కోపంగా బన్ను చెయ్యి పట్టుకుని లాక్కుంటూ ఇంటికెళ్ళిపోతుంది. బన్ను చాలా అవమానంగా తలదించుకుని వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే చోటు తలుపు గట్టిగా వేసి బన్నుని తిట్టడం మొదలుపెట్టింది. చోటు చిలుక ఏడుస్తూ కోపంగా అరుస్తూ ఎందుకురా నా కడుపున పుట్టావు? అదిగో చూడు, ఆ బుజ్జి చిన్నుగాడు ఎలా పాస్ అయ్యారు. వాళ్ళ తల్లులు ఈ రోజు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. నేను మాత్రం అందరి ముందు తల దించుకుని నిలబడ్డాను. ఎందుకు ఫెయిల్ అయ్యావురా? రాత్రంతా లైట్ వేసుకుని ఏం పీకావురా? బన్ను చిలుక కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మా, నేను నిజం చెప్తున్నాను విన్నా. నేను రాత్రంతా లైట్ వేసుకొని చదివింది లేదమ్మా. నేను మొబైల్లో వంటలు వీడియోలు చూసుకుంటూ కూర్చున్నాను. నాకు ఆ చదువులు అసలు బుర్రకెక్కడం లేదమ్మా. ఆ లెక్కలు, ఆ సైన్స్ పుస్తకాలు చూస్తే నాకు భయం వేస్తుంది. చోటు చిలుక షాక్ అవుతూ ఏమిటి? వంటల వీడియోలు చూసావా? పరీక్షలు పెట్టుకుని వంటలు చూసావా? నీకేమైనా పిచ్చా? అసలు నీ బుర్రలో ఏముందిరా? నువ్వు చదువుకుని ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుని ఏసీ ఆఫీస్ లో కూర్చుంటావని నేను కలలు కన్నాన్రా. బన్ను చిలుక ధైర్యం తెచ్చుకొని అమ్మా, నన్ను క్షమించు. నాకు ఆ సాఫ్ట్వేర్ జాబ్లంటే అస్సలు ఇష్టం లేదు. నాకు వంట చేయడం అంటే ప్రాణమమ్మా. నేను ఏ కూర వండినా అందులో ఒక మ్యాజిక్ ఉంటుంది. నేను ఒక మంచి ఫుడ్ బిజినెస్ పెట్టుకోవాలని అనుకుంటున్నానమ్మా. నాకు ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని ఆశగా ఉంది. చోటు చిలుక ఆవేశంగా ఏమిట్రా నువ్వనేది? నీ ఫ్రెండ్స్ అంతా చదువుకుని లక్షల్లో జీతాలు తీసుకుంటూ సూట్లు వేసుకుని ఆఫీసులకు వెళ్తుంటే నువ్వు రోడ్డు మీద నిలబడి ఫుడ్ బిజినెస్ చేస్తావా? ఎంగిలి ప్లేట్లు కడుగుతావా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కడ? ఈ టిఫిన్ బండి వ్యాపారం ఎక్కడ? నీకసలు బుద్ధుందా? సిగ్గుందరా? నీ ఫుడ్ బిజినెస్ వద్దు, ఏమీ వద్దు. నువ్వు మళ్ళీ పరీక్షలు రాసి తీరాల్సింది. జాబ్ చేయాల్సింది. రోడ్డు పక్కన పరువు తక్కువ పనులు చేయడానికి వీల్లేదు. చోటు అన్న మాటలకు బన్ను గుండె పగిలిపోతుంది. నేను నాకు ఇష్టమైన పని చేస్తానంటే మా అమ్మకంత పరువు తక్కువగా కనిపిస్తోందా అని అనుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ ఎవరితో ఏమీ చెప్పకుండా ఇంటి నుండి బయటికి పరిగెత్తుతాడు. ఊరి చివరున్న చెరువు కట్టు దగ్గర బన్ను ఒంటరిగా కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటాడు. బన్ను గురించి వెతుక్కుంటూ బుజ్జి పిచ్చుక చిన్ను కాకి ఇద్దరు పరుగు పరుగున అక్కడికొస్తారు. బుజ్జి పిచ్చుక ఆందోళనగా బన్ను పక్కన కూర్చొని అరే పన్నుక, ఏంట్రా ఇది? ఏమైంది? చోటు ఆంటీ ఏమైనా కొట్టిందా? ఎందుకు ఇలా ఒంటరిగా వచ్చి ఏడుస్తున్నావు? ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోతురా. నెక్స్ట్ టైం పాస్ అవ్వచ్చు.
ఏడవకు. అవునరా బన్ను, ఫెయిల్ అయితే ఏముంది, నేను కంబైన్డ్ స్టడీస్ లో నీకు అన్ని నేర్పిస్తాను. మనం మళ్ళీ రాద్దాం. ఇలాంటి చిన్న విషయానికి ఏడవద్దురా. బన్ను చిలుక కళ్ళు తుడుచుకుంటూ ఆవేదనగా, నేను ఫెయిల్ అయ్యానని ఏడవడం లేదురా బుజ్జి. మా అమ్మ నన్ను అర్థం చేసుకోవడం లేదని ఏడుస్తున్నాను. నేను ఎంత చదివినా నా బుర్రక చదువులు ఎక్కడం లేదు. ఎందుకంటే నా ఫోకస్ అంతా వంటల మీదే ఉంది. నేను కళ్ళు మూసుకుంటే నాకు ల్యాప్టాప్లు ఆఫీసులు కనిపించవురా. నాకు కడాయి, వంట నూనె, సుగంధ ద్రవ్యాలు, వేడి వేడి వంటలే కనిపిస్తాయి. నా చేతుల్లో ఒక రుచి ఉందిరా. నేను ఫుడ్ బిజినెస్ చేద్దామనుకున్నానని మా అమ్మకు చెబితే నా చెంప పగలగొట్టింది. అది పరువు తక్కువ పని అని, సిగ్గు లేదా అని తిట్టిందిరా. నన్ను మళ్ళీ ఆ చదివే చదవమంటోంది. నేను చచ్చిపోయినా సరే ఆ పుస్తకాలు మళ్ళీ ముట్టుకోను. నా కళ ఫుడ్ బిజినెస్. కానీ దానికి మా అమ్మ ఎప్పటికీ ఒప్పుకోదు. నాకెంతో బాధగా ఉందిరా. బుజ్జి పిచ్చుక బన్ను మాటలు విని చాలా ఎమోషనల్ అయ్యి, అరే పన్ను, నీలో ఇంత గొప్ప ఆశ ఉందా? నీకు వంటలు చేయడం అంటే అంత ఇష్టమా? ఇదెప్పుడు మాకు చెప్పనే లేదురా. నీ కళ చాలా గొప్పదిరా. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతే వాళ్ళకి అన్నం పెట్టే వాళ్ళు కూడా ఉండాలి కదా. అన్నం పెట్టేవారికి పరువు తక్కువ ఎలా అవుతుందిరా? బన్ను చిలుక చేతులు జోడించి కన్నీళ్లతో, బుజ్జే, నీకెలా చెప్పినా అర్థమవుతుంది. కానీ మా అమ్మకు నేను చెబితే కోపం వస్తుంది. ప్లీజ్ బుజ్జే, నువ్వే మా అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. నా పరిస్థితి వివరించి ఎలాగైనా మా అమ్మకు ఒప్పించు బుజ్జి. నీ కాళ్ళు పట్టుకుంటాను. బుజ్జి పిచ్చుక బన్ను చేతులు పట్టుకొని ధైర్యం చెబుతూ, ఒరేయ్, స్నేహితుల కాళ్ళు పట్టుకుంటారా పిచ్చోడా? నేను ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను. నువ్వు మా ఆంటీ దగ్గరికి రా, నేను మాట్లాడతాను. నేను ఎలాగైనా చోటు ఆంటీ మైండ్ మారుస్తాను. పద. అలా ముగ్గురు కలిసి మళ్ళీ చోటు చిలుక ఇంటికి వస్తారు. చోటు చిలుక కోపంగా ఇంట్లో కూర్చొనుంటుంది. వాళ్ళని చూడగానే మళ్ళీ లేస్తుంది. చోటు చిలుక కోపంగా, ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఈ బుజ్జి చిన్నులను చూసి ఏమైనా బుద్ధి తెచ్చుకో. వాళ్ళు జాబ్స్ తెచ్చుకుంటారు, నువ్వు మాత్రం పనికి మాలిన వాడిలా మిగిలిపోతావు. బుజ్జి పిచ్చుక చాలా ప్రశాంతంగా గౌరవంగా, ఆంటీ, దయచేసి ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పేది వినండి. మీరు పన్ను మీద కోపడకండి. పన్ను అడిగిన ఫుడ్ బిజినెస్ మీరన్నట్టు పరువు తక్కువ పని కాదండి. మీరు వాడిని సాఫ్ట్వేర్ జాబ్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు కదా. దయచేసి వాడికి నచ్చింది వాడిని చేయనివ్వండి. చోటు చిలుక విసుక్కుంటూ, ఏంటి బుజ్జి నువ్వు మాట్లాడేది? వాడికి నచ్చింది చేయనిస్తే వాడి జీవితం నాశనం అయిపోదా? ఎండలో పడి రోడ్డు మీద పూరీలు దోశలు వేసుకుంటే వాడికి ఏ పిల్లనిస్తారేమిటి? మీరు ఏసీ ఆఫీసులో దర్జాగా పనిచేస్తారు, నా కొడుకు పొయ్యి ముందు చెమటలు కక్కుతూ పని చెయ్యాలా? అది వాడి ఆరోగ్యానికి మంచిదా? నేను తల్లిని బుజ్జి, నా కొడుకు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటాను. బుజ్జి పిచ్చుక చిరునవ్వుతో లాజికల్ గా వివరిస్తూ, ఆంటీ, సుఖమంటే ఏసీ ఆఫీస్ లో కూర్చోవడం కాదంటీ, మనసుకు నచ్చిన పని చేయడం. మనిషి ఆనందంగా లేనప్పుడు ఏసీ గాలి కూడా ఉక్కరు బిక్కరు చేస్తుంది. వినండి ఆంటీ, ఒకవేళ మీరు చెప్పినట్లే వన్ను కష్టపడి ఇష్టం లేకుండా చదివి ఏదో ఒక ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు అనుకుందాం. అక్కడ వాడికి ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ వాడితో రాత్రింబవళ్ళు కొట్టు చాకరీ చేయించుకుంటాడు. చిన్న తప్పు జరిగినా 10 మంది ముందు ఘోరంగా తిట్టాడు. ఆ టార్చర్, ఆ ఒత్తిడి వాడు భరించలేడు ఆంటీ. ఇష్టం లేని పని చేయడం వల్ల, ఆఫీస్ టెన్షన్ల వల్ల వాడికి చిన్న వయసులోనే బీపీ, షుగర్ లాంటి ఎన్నో భయంకరమైన జబ్బులు వస్తాయి. చోటు చిలుక బుజ్జి మాటలకు కొంచెం ఆలోచనలో పడుతుంది. ఆమె ముఖంలో కోపం తగ్గి ఆందోళన మొదలవుతుంది. అదే మీరు పన్నుని వాడికి ఇష్టమైన ఫుడ్ బిజినెస్ చేయనిచ్చారు అనుకోండి. అక్కడ వాడికి ఎవడు భాషే ఉండడు. వాడే రాజు, వాడే మంత్రి. తన కష్టాన్ని నమ్ముకుని ఎంతో ప్రేమగా, ఆనందంగా ఇతరులకు వండి పెడతాడు. ఆ వచ్చిన కస్టమర్లు భోజనం చాలా బాగుంది బాబు అని దీవించి వెళ్తారు. అప్పుడు పన్ను ముఖంలో ఉండే ఆనందం, తృప్తి ఆ ఏసీ ఆఫీస్ లో లక్షలు సంపాదించిన దొరకడానికి. ఆరోగ్యమైన, ఆనందమైన, మనసుకు నచ్చిన పనిలోనే ఉంటుంది. మీకు మీ కొడుకు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఒత్తిడితో, అనారోగ్యంతో ఏడుస్తూ బ్రతకడం కావాలా? లేక ఒక పూట తక్కువ సంపాదించిన సొంత వ్యాపారం చేసుకుంటూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండడం
బుజ్జి చెప్పిన మాటలు చోటు చిలుక కుండల్లోకి సూటిగా దూసుకుపోయాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం వెనుక ఉన్న ఒత్తిడి, నిజమైన సంతోషం ఎందులో ఉందో ఆమెకు కళ్ళకు కట్టినట్లు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చోటు చిలుక కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా బన్ను దగ్గరికి వెళ్లి గట్టిగా హత్తుకుని, అరే బన్ను, నన్ను క్షమించిరా తండ్రి. నేను తోటి వాళ్ళతో పోటీ పడి, పరువు కోసం ఆరాటపడి నీ మనసులో ఉన్న ఇష్టాన్ని చంపుకోమన్నాను. బుజ్జి చెప్పిన మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయిరా. నాకు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగము వద్దు, లక్షల జీతం వద్దు. నా కొడుకు రోజు కళ్ళ ముందు నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే చాలరా. నీకేది ఇష్టమో అదే చేయరా బన్ను. నీ ఫుడ్ బిజినెస్ కి కావలసిన డబ్బులు మొత్తం నేనే ఇస్తాను. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. బన్ను చిలుక ఆనందంతో బోరున ఏడుస్తూ తల్లిని గట్టిగా కౌగిలించుకొని, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను నిన్ను ఎప్పటికీ నిరాశపరచునమ్మా. ఈ ఊరు గర్వపడేలా నా బిజినెస్ ని పైకి తీసుకొస్తాను. బుజ్జి, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. నీ మాటల వల్ల నా ఇక మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద ఖాళీ స్థలంలో బన్ను తనకిష్టమైన టిఫిన్ సెంటర్ ని చాలా ఆనందంగా అందంగా ప్రారంభించాడు. దానికి బన్ను స్పెషల్ పూరీ సెంటర్ అని పేరు పెట్టాడు. వాడికి పూరి ఆలు కర్రీ చేయడం అంటే చాలా ఇష్టం. అందులో వాడిది అందివేసిన చెయ్యి. బన్ను ఒక పెద్ద ఇనుప కడాయిలో వేడివేడి నూనెలో పూరీలు వేయిస్తాడు. ఆ పూరీలు బంతిలాగా పొంగుతున్నాయి. పక్కనే ఉన్న గిన్నెలో గుమగుమలాడే ఆలు కర్రీ ఉడుకుతుంది. ఆ సుగంధ ద్రవ్యాల వాసన, ఆ వేయించిన పూరీల కమ్మటి వాసన గాలితో పాటు ఊరంతా వ్యాపించింది. మహీగ్రద్ద పక్క నుండి వెళ్తూ వాసన పీల్చుకుని ఆగిపోయి, అబ్బా, ఏంటి లూసి ఆ సువాసన? ఎక్కడి నుండి వస్తుంది? నాకైతే నోట్లో నీళ్లూరిపోతున్నాయి. పద పద, అటువైపు వెళ్దాం. అవును మహిగారు, ఆ కమ్మటి వాసన నా పొట్టలో ఎలుకలను పరిగెత్తిస్తోంది. అదిగో చూడండి, ఆ చోటు వాళ్ళ అబ్బాయి బన్ను కొత్తగా టిఫిన్ బండి పెట్టినట్లున్నాడు. అక్కడి నుండే వస్తుంది అంటూ ఊరి పక్షులన్నీ ఆ సువాసనకి ఆకర్షితులై బన్ను టిఫిన్ సెంటర్ ముందు క్యూ కట్టాయి. బన్ను ఎంతో చిరునవ్వుతో ఆనందంగా కస్టమర్లందరికీ వేడివేడి పూరీలు, ఆలు కర్రీ వడ్డిస్తున్నారు. బుజ్జి చిన్నువాడికి సాయం చేస్తున్నారు. మహీగ్రద్ద పూరీ తింటూ ఆనందంగా కళ్ళు మూసుకొని, అద్భుతంరా బన్నుగా, అమోఘం. నా జీవితంలో ఇంత మెత్తటి పూరీలు, ఇంత రుచికరమైన ఆలు కర్రీ ఎప్పుడు తినలేదురా. నీ చేతుల్లో నిజంగానే ఏదో ఇంద్రజాలం ఉంది. నాకు పార్సెల్ కూడా కట్టు త్వరగా. అవును బన్ను, ఏ పెద్ద 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి రుచి దొరకదు. నువ్వు నిజంగా ఒక గొప్ప వంటవాడివిరా. ఇకపై మేము రోజు నీ దగ్గరకే వస్తాము. అందరూ బన్ను వంటను మెచ్చుకుంటూ ఆనందంగా తిని డబ్బులిస్తున్నారు. బన్ను ముఖంలో ఎనలేని ఆనందం, తృప్తి కనిపిస్తోంది. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న చోటు చిలుక కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. చోటు చిలుక తనలో తాను అనుకుంటూ, బుజ్జి చెప్పింది అక్షరాల నిజం. నా కొడుకు ముఖంలో ఇంత సంతోషం, ఇంత గర్వం నేనెప్పుడూ చూడలేదు. వాడు అనుకున్న కల నెరవేరింది. వాడి సంతోషమే నా సంతోషం. అలా బన్ను చిలుక తనకిష్టమైన పూరి వ్యాపారంలో గొప్ప స్థాయికి చేరుకుని ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా తన కలను నెరవేర్చుకుని జీవితంలో స్థిరపడ్డాడు. లక్ష్యాలు ఎవరివైనా మనసుకు నచ్చిన పని చేసినప్పుడే జీవితంలో నిజమైన విజయం దొరుకుతుందని బన్ను నిరూపించాడు.